నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. శుక్రవారంతో అయితే ఎన్నికల ప్రచారం అయితే ముగియనుంది. ఆ తర్వాత శనివారం రోజు అమిత్ షా గారు అయితే ఏపీ రానున్నారని, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత లోకేష్ గారితో సీక్రెట్ భేటీ కానున్నారని అయితే వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు వస్తున్న వార్త ఏంటంటే అమిత్ షా గారు అంటే శుక్రవారంతోనైతే ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. శనివారం రోజు అమిత్ షా గారు తిరుమలకు వచ్చి అక్కడ శ్రీవారి దర్శనం అయిన తర్వాత లోకేష్ గారితో అయితే భేటీ అవుతున్నారు, అది కూడా సీక్రెట్ భేటీ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఉందంటారా? వాస్తవం ఉండొచ్చమ్మా, ఎందుకంటే ఇప్పుడు ఆఖరి ఘట్టం, ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి ఇంకా లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ శుక్రవారంతో ముగుస్తుంది. సో శనివారం అమిత్ షా గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనార్థం వస్తున్నారు. సో ఆ సందర్భంగా లోకేష్ గారు కూడా కలవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కానీ, ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాలు కానీ, లేకపోతే ఎలక్షన్ సందర్భంగాను, ఎలక్షను అయిన తర్వాత జరిగిన ఈ యొక్క కొన్ని సంఘటనలు, హింసాత్మక సంఘటనలు అన్నింటినీ కూడా పరిగణలో తీసుకుంటే సో మరింత భద్రత కోరడానికి సపోజ్ కేంద్ర బలగాలను పంపించమని, ఎందుకంటే హోంశాఖ మంత్రి వారే కాబట్టి బహుశా కొన్ని సంస్కారమైన ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని హైలీ సెన్సిటివ్ కొన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఏపీలో. సో అక్కడ అన్నింటిలో కూడా ఎక్స్ట్రా ఫోర్సెస్ పంపించమని, సో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఇప్పటికే అన్ని యొక్క సర్వేలు ఇటు కూటమికి అనుకూలంగా రిజల్ట్ చెబుతున్నాయి కాబట్టి సో ఎటువంటి అయినా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్లస్ ఈ వైసీపీ నాయకులు ఎటువంటి అయినా గొడవలకి దారి తీయకుండా ఉండడం కోసం, సో ఫలితాలని తారుమారు చేయకుండా ఉండడం కోసం. రెండవది, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొంతమంది ఈ యొక్క ఎలక్షన్ ఆఫీసర్స్ వీళ్ళు కూడా మన లోకల్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు, సో కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కూడా ఇప్పటికీ కూడా పరోక్షంగా ఇటు ప్రత్యక్షంగాను వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఎవరైనా అటువంటి యొక్క ఉన్నవాళ్ళు ఉంటే రిమూవ్ చేసి, ఆల్రెడీ ఇప్పుడు ఇమీడియట్గా సిఎస్ గారి మీద చూస్తే ఆయన అంతకుముందు చాలా గవర్నమెంట్లో పనిచేశారు, ఎస్పెషల్లీ టీడీపీ టైంలో కూడా బాబు గారి హయాంలో కూడా పనిచేశారు. సో అప్పుడు ఈ వివాదాలకి చాలా వివాదరహితుడిగా పేరొందాడు ఆయన. మరి ఎందుకో తెలియదు, మరి అది సావాస దోషం అంటారు కదా కొంతమంది. ఇప్పుడు మనం ఒక రౌడీతో చేరితే మనం కూడా రౌడీగా మారుతామని, ఒక కేడీతో చేరితే కేడీ అవుతామని, ఆ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చేరిన తర్వాత, గవర్నమెంట్ ఉన్న తర్వాత, ఈ వైసీపీ గవర్నమెంట్లో ఉన్న తర్వాత ఆయనకు కూడా చాలా ఆరోపణలు చాలా పుంకానుగా వస్తున్నాయి ఆయన మీద. కాబట్టి ఆయన ఇమీడియట్గా మార్చాలని, ఆయన మార్చకపోతే ఈ కౌంటింగ్ రోజున ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి కాబట్టి బహుశా ఆయన వన్ సైడ్ చేస్తున్నాడు కాబట్టి సో అటువంటి యాక్షన్ తీసుకోమని చెప్పడానికో, సో మరి ఈ విధంగా ఎనీవే ఇక్కడ ఇంకొక వార్తలు కూడా వస్తున్నాయంటే ఏంటి సార్, అక్కడ ఉత్తర అంటే ఏమంటారు నార్త్లో బీజేపీ కొంచెం సీట్లు ఈసారి తక్కువ అయిపోతున్నాయి, సో అందుకే సౌత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, అందుకే ఎన్నిసార్లు వస్తున్నారు సౌత్కి అని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. మరి అందులో వాస్తవం లేదంటారా? వాస్తవం అయితే ఉందమ్మా. మీరు ఎప్పుడైతే చిలకలూరిపేట సభ తర్వాత ఆ తర్వాత జరిగిన పరిణామాలు తీసుకుంటే, అమిత్ షా గారు ఇటు ఆంధ్రాకు వచ్చినప్పుడు మీటింగ్లో ఆయన ఏ విధంగా ఎంత అగ్రెసివ్గా వైసీపీ గవర్నమెంట్ని బ్లాస్ట్ చేశారు, ఇటు జగన్మోహన్ రెడ్డిని కానీ ఇటు వైసీపీ యొక్క గవర్నమెంట్ని ఏ విధంగా ఆయన తూర్పురు పట్టారో చూసాం కదా మనం. సో ఆ తర్వాత ప్రధానమంత్రి గారి మాట తీరు కూడా మారింది. సో ఆ తర్వాత వచ్చిన బీజేపీ నాయకుల తీరు కూడా మారింది. సో డెఫినెట్గా ఏంటంటే ఈ కూటమికి హయ్యెస్ట్ ఎంపీ స్థానాలు వస్తున్నాయి కాబట్టి, ఎనివో కూటమి కూడా ఇక్కడ అధికారం రాబోతుంది కాబట్టి రాష్ట్రంలో, సో డెఫినెట్గా రేపొద్దున్న మీరు చెప్పినట్టుగానే నార్త్లో వాళ్ళకి అనుకున్నట్టుగా అంత వాతావరణం లేదని చెబుతున్నారు కాబట్టి సో డెఫినెట్గా ఈ సీట్లు ఏ అవుతా ఉన్నాయి ఎంపీ సీట్లు, ఈ 20 అంటున్నారు, 21 అంటున్నారు, కొంతమంది 17 అంటున్నారు, కొంతమంది 19 అంటున్నారు కాబట్టి ఏదేమైనా కానీ సో డెఫినెట్గా ఈ స్థానం అనేది ఎస్పెషల్లీ సౌత్ తీసుకుంటే మీరు ఇటు కేరళ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, ఇటు ఆంధ్ర తీసుకుంటే సో డెఫినెట్గా ఈ సంఖ్య చాలా పెద్ద సంఖ్య సౌత్లో కంపేర్ టు ఆల్ అదర్ సౌత్ స్టేట్స్. సో డెఫినెట్గా ఏపీలో ఏదైతే సంఖ్యాబలం వస్తుందో ఎంపీలు అది చాలా పెద్ద సంఖ్య. సో కాబట్టి మేబీ అక్కడ ఏదన్నా పరిస్థితులు తారుమారయ్యి
సో హంగ్ వచ్చినా లేకపోతే ఏదైనా అనుకూలమైన మ్యాజిక్ ఫిగర్ రాపోయినా కూడా ఏదైతే ఈ టీడీపీ కూటమికి వచ్చే ఈ ఎంపీ సీట్లు ఉన్నాయో ఇవి చాలా కీలకంగా మారనున్నాయి. కాబట్టి వాళ్ళ వైఖరిలో మాట మారింది, వాళ్ళ చేతలు, వాళ్ళ మాట అంతా కూడా మార్పు వచ్చింది. సో డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా అది కూడా ఒక పాయింటే. బట్ ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇక్కడ పెద్దగా వ్యూహం చేయడానికి ఏమి ఉండదు కాబట్టి బహుశా వాళ్ళ దర్శనానికి వస్తున్నారు. ఆ సందర్భంగా లోకేష్ గారు కలిసి ఇక్కడున్న జరుగుతున్న పరిస్థితులు, ఈ రోజున ఏ విధంగా అయితే ఈ వైసీపీ నాయకులు, ఈ సకల శాఖ మంత్రి కానీ, కొంతమంది సీనియర్ మంత్రులు కానీ ఏ విధంగా వాళ్ళు ఈ కూటమిని విమర్శిస్తున్నారు, ఈసీని విమర్శిస్తున్నారు, కొంతమంది పోలీసులను కూడా తప్పుపడుతున్నారు. సో నిన్నటి వరకు ఐఏఎస్లు ఐపీఎస్లు అందరినీ వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుని సో ఏ విధంగా వాళ్ళు అధికారం చెలాయించారు, ఏ విధంగా అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు పాల్పడ్డారు మనం అందరం చూసాం. సో ఈ రోజున ఒక్కసారిగా కాస్త ఈసీ కొరడా జూలించడం, ఈసీ కఠినంగా వ్యవహరించడం, సో కేంద్రం కూడా ఇక్కడ ఈసీ ఇమీడియట్గా ఇక్కడ యాక్షన్ తీసుకోవడం, కొంతమంది ఏకపక్ష నిర్ణయాలతో వైసీపీ కొమ్ము కాస్తున్న అధికారులను కూడా మారుస్తున్నారు. కాబట్టి ఒక్కసారిగా వీళ్ళకి ఒక దుగ్ధ మొదలైంది, ఇప్పుడు బాధ మొదలైంది. సో నిన్నటి వరకు ఏంటంటే వీళ్ళు ఆడిందే పాట పాడిందే పాటగా ఉంది. సో వీళ్ళని అడిగిన నాదుడు లేడు, వీళ్ళని ప్రశ్నించిన నాదుడు లేడు. సో ఈ రోజున కాస్త యాక్షన్ తీసుకోవడంతో వీళ్ళ పప్పులు ఉడకట్లేదు, ఇక్కడ వీళ్ళ వేషాలు పారట్లేదు. సో కాబట్టి నిన్న కూడా మీరు చూస్తే సకల శాఖ మంత్రి గారు సజ్జల గారు ఏంటేంటో మాట్లాడతాడు ఆయన. సో అర్థం పర్థం లేని మాటలు. సో అంటే నిన్న ఈ 5 ఏళ్ళు వాళ్ళు చేసిన అరాచకాలు ఏ విధంగా అయితే రఘురామరాజు గారిని ఇబ్బంది పెట్టారు, చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది, దేవినేని ఉమామహేశ్వరరావు గారు కానీ, ఇటు పులవర్తి నాని గారి మీద కానీ మొన్న కూడా హత్యా ప్రయత్నం చేశారు ఆయన మీద. ఈ విధంగా చాలామంది లీడర్స్ మీద ఏ విధంగా వాళ్ళ దాష్టికానికి దిగారు, ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి హత్యానేరాలు మోపి ఏ విధంగా వాళ్ళని లోపల వేశారు. సో ఈవెన్ నారా లోకేష్ గారి మీద ఎన్ని కేసులు దగ్గర 25 కేసులు పెట్టారు. సో ఈ విధంగా నిన్న మొన్నటి వరకునేమో వాళ్ళని ఖండించిన నాదులు లేడు, అడిగిన నాదులు లేడు, సో ఎదిరించిన నాదులు లేడు. కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా ఉంది కాబట్టి సో ఆడిందే పాటగా ఉంది. ఈ రోజున ఒక్కసారిగా ఈసీ కొంచెం టైట్గా వ్యవహరించడం, ఇటు ఇవన్నీ చూసిన తర్వాత సో వాళ్ళకు కూడా కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మరి ఇన్ని రోజులు వాళ్ళకి అదుపు లేకుండా పోయింది కాబట్టి. సో కాబట్టి ఇది క్రిటికల్ సమయం కాబట్టి లోకేష్ గారు కూడా కలిసి ఇక్కడున్న వాస్తవ పరిస్థితులు, జరుగుతున్న పరిస్థితులు, వీళ్ళు మాట్లాడుతున్న మాట తీరు, సపోజు ఈ ఓడిపోతున్నామనే ఫ్రస్ట్రేషన్లో ఏదైనా దాడులు దిగుతారా, ఈ బ్యాలెట్ బాక్స్లు అయినా ధ్వంసం చేస్తారా, లేకపోతే ఈ పోలింగ్ బూత్లో అటాక్ చేస్తారా. కాబట్టి అదనపు బలగాల్ని, సాయుధ బలగాల్ని కేంద్రం నుంచి పంపించమని కోరడానికి, సో మరి కాస్త స్ట్రిక్ట్గా ఈసీని మానిటర్ చేయమనడానికి కూడా, సో ఏదన్నా ఇవన్నీ కూడా మాట్లాడడానికి బహుశా లోకేష్ గారు కలిసి ఉండొచ్చమ్మా. అంతకుమింది వేరే ఉంటుంది చెప్పండి మీరు. రైట్ సార్. సార్ మరి చూడాలి మరి శనివారం రోజు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఏంటి అనేది ఏపీలో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, నమస్తే.